ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. బాగున్నారా అందరూ? ఫస్ట్ రోజు VBS బాగా ఎంజాయ్ చేశారా? మరి మీరు ఏం చెప్తున్నారో మాకు వినిపించదు, కానీ మీరు మాత్రం మా మాటలు వినండి. సెకండ్ డేస్ VBSకి మీ అందరికీ స్వాగతం. మరి నిన్న కొత్తవి 2 కొత్త సాంగ్స్ నేర్చుకున్నారు, అక్క వాళ్ళు నేర్పించారు కదా, అలాగే పాతవి కూడా నేర్చుకున్నారు. మరి 2వ రోజు VBS ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మరి మీ గృహాల్లో ఉండి అందరూ కూడా నాతో పాటు నీళ్ళు ఉంచేయండి. అందరూ కళ్ళు మూసుకోవాలి, మీ చేతులు 2 జోడించండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, మా యేసయ్య, మీకు స్తోత్రాలు. మా ప్రభు, మీరు మా జీవితాల్లో చేసిన ప్రతి ఒక్క అద్భుత ఆశ్చర్యకార్యాలను బట్టి మీకు స్తోత్రాలు. మరి VBS ప్రభా 2వ రోజు కూడా మమ్మల్ని నడిపించారు, అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా చిన్న బిడ్డలు అందరం కూడా కలిసి మిషన్లో గడిపే కృపను మాకు ఇచ్చారు. యూట్యూబ్ ద్వారా ప్రభా మరి నా తండ్రి మిషన్లో చేరి VBSలో పాల్గొనే భాగ్యాన్ని మా బెరాక సంఘ బిడ్డలు, VBS బిడ్డలు ప్రభా, మరి సండే స్కూల్ బిడ్డలందరూ కూడా మీరు ఇచ్చిన ఇంటి భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మొదటి రోజు మీరు మాకు ఎంతో సహాయం చేశారు మా తండ్రి, అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. 2వ రోజు కూడా ప్రభా మరి మేము సాంగ్స్ నేర్చుకోవటానికి కృప చూపించండి. అలాగే నా ప్రభా న్యూ సాంగ్స్, అలాగే న్యూ లెసన్స్ కూడా మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. మరి చిన్న బిడ్డలకు ప్రభా, అలాగే ఎవరి బిడ్డలు కూడా మీ జ్ఞానాన్ని మీరు అనుగ్రహించి చక్కగా వాళ్ళ యాక్షన్ సాంగ్స్ చేయడానికి సహాయం చేయండి. అలాగే లెసన్స్ చెప్పే మీ బిడ్డను కూడా మీ ఆత్మతో నింపి మీరు వాడుకోండి. మరి పపేశ్వర్లు కూడా ప్రభా మీరు మాకు సహాయం చేయండి. ఈ యొక్క 2వ రోజు VBS అంతే ప్రభా మాకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా, చిన్న బిడ్డలకు ఆశీర్వాదకరంగా చేయండి. ఈ VBS ద్వారా ప్రభా బిడ్డలు సాంగ్స్ నేర్చుకోవడానికి, స్టోరీస్ నేర్చుకోవడానికి, మరి ముఖ్యంగా ఖండిత వాక్యాలు నేర్చుకొని హృదయం అనే పలక మీద వాక్యాన్ని రాసుకొని నా తండ్రి ఆ వాక్య ప్రకారంగా బిడ్డలు జీవించలాగున మీరే సహాయం వచ్చేమని ప్రార్థిస్తున్నాం. మరి 2వ రోజు ప్రభా మరి ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్ష వహించి మీరే మమ్మల్ని వాడుకొని మా ద్వారా మీరు మహిమ పొందమని, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్క చిన్నాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని మా ప్రభును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే పిల్లలు, మరి ఇప్పుడు అక్క వాళ్ళు యాక్షన్ సాంగ్స్ చేస్తారు, వారితో పాటు మీరు కూడా చేయండి. మరి కొత్త సాంగ్స్ కూడా నేర్పుతారు, అవి కూడా నేర్చుకుని దేవుని మహింపరచండి. మరి ఇప్పుడు యాక్షన్ సాంగ్స్ మనం అందరం కూడా అక్క వాళ్ళతో కలిసి చేద్దాం. ఓకే మరి.
లోకమును తన మాటతో చేసి మనుషులను తన చేతితో చేసి లోకమును
స్వాగతం స్వాగతం పిల్లలకు స్వాగతం యేసయ్య ఎన్నుకున్న మీకు మా స్వాగతం స్వాగతం పిల్లలకు స్వాగతం యేసయ్య ఎన్నుకున్న మీకు మా స్వాగతం స్వాగతం పిల్లలకు స్వాగతం యేసయ్య ఎన్నుకున్న మీకు మా స్వాగతం యేసయ్యను నమ్ముమా సాక్షివై సాగుమా యేసయ్యను నమ్ముమా సాక్షివై సాగుమా ఆట పాటలతో అలరింపజేయుమా స్వాగతం పిల్లలకు స్వాగతం యేసయ్య ఎన్నుకున్న మీకు మా స్వాగతం స్వాగతం పిల్లలకు స్వాగతం యేసయ్య ఎన్నుకున్న మీకు మా స్వాగతం యేసు నన్ను ప్రేమించి లోకానికి వచ్చాడు స్నేహితునిగా మారాడు శిష్యులుగా నడిచాడు పాపులను క్షమించి క్షమాపణే నేర్పాడు మారు మనసు తెచ్చాడు తన వారిగా మార్చాడు స్వాగతం పిల్లలకు స్వాగతం యేసయ్య ఎన్నుకున్న మీకు మా స్వాగతం స్వాగతం పిల్లలకు స్వాగతం యేసయ్య ఎన్నుకున్న మీకు మా స్వాగతం స్వస్థతలు చేశాడు సాక్షినివ్వనేపాడు బంధకాలు తెంపాడు బంధాలను పెంచాడు ఆకలిని తీర్చాడు ఆదుకోమన్నాడు ప్రేమని పంచాడు నిత్యరాజ్యమిచ్చాడు స్వాగతం పిల్లలకు స్వాగతం యేసయ్య ఎన్నుకున్న మీకు మా స్వాగతం స్వాగతం పిల్లలకు స్వాగతం యేసయ్య ఎన్నుకున్న మీకు మా స్వాగతం యేసయ్య ఎన్నుకున్న మీకు మా స్వాగతం యేసయ్య ఎన్నుకున్న మీకు మా స్వాగతం Children, children, how do you do? It's so glad to see you. Welcome, welcome to CBC. Let's rejoice and have fun. Children, children, how do you do? It's so glad to see you. Welcome, welcome to CBC. Let's rejoice and have fun. So come on, get ready to learn new things every day. So come on, get ready to learn new things every day. Learning new songs to sing along with everyone. Hearing God's word to live our life like Jesus. Learning new songs to sing along with everyone. Hearing God's word to live our life like Jesus. Joyful, joyful when we are together. Joyful, joyful when we are together. Children, children, how do you do? It's so glad to see you. Welcome, welcome to CBC. Let's rejoice and have fun. Children, children, how do you do? It's so glad to see you. Welcome, welcome to CBC. Let's rejoice and have fun. హలో పిల్లలు,
ఇంతవరకు మరి సాంగ్స్ ద్వారా ఎంజాయ్ చేశారా? అందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. అక్క వాళ్ళు వేస్తుంటే నేను కూడా వేశాను. మరి మీరు కూడా అక్క వాళ్ళతో పాటు నేర్చుకోవాలి, వేయాలి. అలాగే ఈ ఇయర్ చూసిన జనరేషన్లో మరి ఒక కొత్త సాంగ్ ఇవాళ నేర్చుకుందాము. అక్క వాళ్ళు మీకు నేర్పుతారు. ఒకసారి నేను వర్డ్స్ చెప్తాను, నా వెనుక మీరు కూడా చెప్పండి. తెలుగు సాంగ్ అనమాట ఇది. ఎంతో స్పెషల్ నేనెంతో స్పెషల్, ఎంతో స్పెషల్ నేనెంతో స్పెషల్, దేవుని ఆలోచన నేను, దేవుని ఆలోచన నేను, ఎంతో స్పెషల్ నేనెంతో స్పెషల్, దేవుని చేతి పని నేను, దేవుని చేతి పని. ఆర్డినరీ వ్యక్తిని కాదు, ఆర్డినరీ వ్యక్తిని కాదు, ఎక్స్ట్రాడినరీ వ్యక్తి, ఎక్స్ట్రాడినరీ నేను. ఆర్డినరీ వ్యక్తిని కాదు, ఎక్స్ట్రాడినరీ నేను. నేను ప్రేమించలేదు, దేవుడే నన్ను ప్రేమించాడు. నేను ప్రేమించలేదు, దేవుడే నన్ను ప్రేమించాడు. నేను ఏర్పరచుకోలేదు, దేవుడే నన్ను ఏర్పరచుకున్నాడు. నేను ఏర్పరచుకోలేదు, దేవుడే నన్ను ఏర్పరచుకున్నాడు. ఏర్పరచబడిన వంశముగా, ఏర్పరచబడిన వంశముగా యేసయ్య చేశాడు నన్ను, యేసయ్య చేశాడు నన్ను. ప్రత్యేకమైన జనాంగముగా, ప్రత్యేకమైన జనాంగముగా యేసయ్య చేశాడు నన్ను. ఆర్డినరీ వ్యక్తిని కాదు, ఎక్స్ట్రాడినరీని నేను. నెక్స్ట్ ఇంకొక చరణం. నేను ఫలించుటకు యేసయ్య నన్ను నియమించాడు, నేను ఫలించుటకు యేసయ్య నన్ను నియమించాడు. నేను ప్రచురించుటకు, నేను ప్రచురించుటకు యేసయ్య తనలా మార్చుకున్నాడు, యేసయ్య తనలా మార్చుకున్నాడు. ఏర్పరచబడిన వంశముగా యేసయ్య చేశాడు నన్ను, ప్రత్యేకమైన జనాంగముగా యేసయ్య చేశాడు నన్ను. ఆర్డినరీ వ్యక్తిని కాదు, ఎక్స్ట్రాడినరీ నేను. మరి ఈ పాట కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అక్క వాళ్ళు మీకు చేసి చూపిస్తారు, మీరు కూడా నేర్చుకోండి. చాలా చాలా బాగుంటుంది ఈ సాంగ్ కూడా. ఓకేనా? ఓకే మరి. ఎంతో స్పెషల్ నేను, ఎంతో స్పెషల్
హాయ్ పిల్లలు, నచ్చిందా సాంగ్? ఎంతో స్పెషల్, మనం ఎంతో స్పెషల్ కదా. ఆర్డినరీ వ్యక్తులం కాదు, మనం ఎక్స్ట్రాడినరీ అంట. ఎంతమందికి నచ్చింది? మామూలుగా అయితే అక్క మా అందరికి నచ్చిందని చెప్పేవాళ్ళు, కానీ మీరు ఏం చెప్పినా మేము వినలేం కాబట్టి మేము చెప్పేదే మీరు వినాలి. నాకైతే చాలా బాగా నచ్చేసింది, ఎందుకంటే మనం స్పెషల్ కదా, మనం ఆర్డినరీ కాదు ఎక్స్ట్రాడినరీ కదా. కాబట్టి మళ్ళీ ఒక్కసారి విందామే, ఓకేనా? మరి అక్కవాడు మళ్ళా వచ్చి చేస్తారంట, మీకోసం చేస్తారంట, అలాగే నా కోసం కూడా, ఎందుకంటే నాకు బాగా నచ్చేసింది కదా. ఓకే, మన అందరం కలిసి మళ్ళీ ఒకసారి చూసేద్దాం, ఓకేనా పిల్లలు? ఓ ఎస్, ఓకే. ఎంతో స్పెషల్, నేను ఎంతో స్పెషల్.
స్పెషల్ నేను ఎంతో స్పెషల్ దేవుని చేతి పని నేను ఎంతో స్పెషల్ నేను ఎంతో స్పెషల్ దేవుని ఆలోచన నేను ఎంతో స్పెషల్ నేను ఎంతో స్పెషల్ దేవుని చేతి పని. ఓకే పిల్లలు, ఎంజాయ్ చేశారా సాంగ్స్ అన్నీ? కొత్త సాంగ్స్ బాగున్నాయి కదా, నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చాయి అనుకుంటున్నాను, మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. అక్క వాళ్ళు చేస్తుంటే నాకు కూడా చేయాలనిపించేసి నేను కూడా చేసేస్తున్నాను. మరి మీరు చేస్తున్నారో లేదో తెలీదు. ఓకేనా? ఓకే, మరి ఇప్పుడు మనం లెసన్ విందాము. లెసన్ వినే ముందు నేను మిమ్మల్ని పిలుస్తాను. ఓకేనా? పిల్లలు, పిల్లలు, మంచి పిల్లలు. మనం VBSలో ఇలా అనుకునే వాళ్ళం కదా, కానీ మీరేమో మీ ఇంట్లో ఉన్నారు, మేమేమో ఇక్కడ ఉన్నాము. కానీ మీరేమేమో కలిసి ఉంటే ఇలా ఆటలాడుకునే వాళ్ళం కదా. మీరు మంచి పిల్లలు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నేను కూడా మంచి అక్కాను కదా. మీరే అల్లరి చేసే పిల్లలు. నేను అల్లరి చేస్తున్నాను, నేనేం అల్లరి చేయట్లేదు, మీరే అల్లరి చేస్తారు. మీరు అల్లరి చేసే పిల్లలు. అయ్యో మరలా అంటున్నారు. మీరు చిన్నపిల్లలు కాబట్టి మీరు అల్లరి చేస్తారు, మేము అల్లరి చెయ్యం. మీరు కూడా చేయరా? ఓకే, అయితే మీరు కూడా మంచి పిల్లలు. ఓకే, థ్యాంక్ యూ. సరే, లెసన్ విందామే ఇప్పుడు. ఓకే, మన థీమ్ ఏంటి? ఏ చూజన్ జనరేషన్ కదా. మరి ఏర్పరచబడిన జనాంగం తెలుగులో అయితే మొదటి రోజు, నిన్నటి రోజు సురేఖక్క చెప్పింది కదా, లెసన్ గుర్తుందా? ఏంటి మొదటి రోజు లెసన్? యేసు ఏర్పరచబడిన వాడు. నెక్స్ట్ ఈరోజు లెసన్ వచ్చేసి, ఈరోజు కూడా జీసస్ గురించే మనకుంది. ఈరోజు లెసన్ ఏంటంటే యేసు మన స్నేహితుడు కాగోరుతున్నాడు. ఓకే, మీలో ఎంతమందికి ఫ్రెండ్స్ ఉన్నారు? అందరికీ ఉంటారు. ఎంత అల్లరి చేసేవాడికైనా ఉంటారు. ఇప్పుడు అన్నారుగా అల్లరి చేసే అక్కయ్య అని, మీరు కూడా అల్లరి చేస్తారు, మేమేం అల్లరి చెయ్యం. మరి అల్లరి చేసే వాళ్ళకైనా, లేకపోతే మంచి మెరిట్ స్టూడెంట్కైనా ప్రతి ఒక్కరికి మరి స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు, లేదా చర్చిలో సండే స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు, లేకపోతే మన ఇంటి నైబర్స్ పక్కన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో అయినా ఫ్రెండ్స్ ఉంటారు కదా. కాకపోతే మీరు స్కూల్ ఫ్రెండ్స్ని, సండే స్కూల్ ఫ్రెండ్స్ని చాలా మిస్ అవుతున్నారు అనుకుంటున్నాను నేను కదా. చాలామంది మిస్ అయిపోతున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి లేదు, వాళ్ళని కలవడానికి లేదు, వాళ్ళతో మాట్లాడటానికి లేదు. అలాగే మరి మన అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు. కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మన ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, గుడ్ ఫ్రెండ్సా బ్యాడ్ ఫ్రెండ్సా. మరి మనం మంచి ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇవాళ మన లెసన్ ఏంటంటే యేసు మన స్నేహితుడు కాగోరుతున్నాడు. మరి జీసస్ కూడా తను ఈ భూలోకానికి వచ్చాడు కదా. నేను లెసన్ విన్నాను కదా, మరియ గర్భాన, కన్య మరియ గర్భాన ఈ లోకంలోకి వచ్చాడు ఆయన. 33.5 సంవత్సరంలో ఈ లోకంలో జీసస్ మనలాగే కళ్ళు, చెవులు, ముక్కు, శరీర భాగాలన్నీ, అంటే మనలాంటి మనిషి ఆయన కూడా. అలా ఈ భూలోకంలో పుట్టాడు, మన కొరకు ఆయన ఈ లోకంలో జీవించాడు, మరి మన కొరకు చనిపోయాడు. అలాగే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా మరి కొంతమంది స్నేహితులను ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు ఆ స్నేహితులు మనం చూద్దాం ఈరోజు. మొట్టమొదటిగా దేవుడు మరి సువార్త ప్రకటన చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఫస్ట్ ఆంద్రే అనే వ్యక్తిని దేవుడు ఏమన్నాడంటే, ఆంద్రే అనే వ్యక్తిని దేవుడు నన్ను వెంబడించు అన్నాడు. ఆంద్రే అనే వ్యక్తి ఫస్ట్ యేసయ్యని వెంబడించాడు. ఆ తర్వాత ఆంద్రే యొక్క సహోదరుడు, అంటే తన అన్నో తమ్ముడు సహోదరుడు, బ్రదర్ అనమాట, ఆయన పేరు ఏంటంటే సీమోన్. ఆయన జీసస్ని వెంబడించాడు. ఫస్ట్ ఎవరు? ఆంద్రేయ. ఆ తర్వాత ఎవరు? ఆయన సహోదరుడు లేదా ఆయన బ్రదర్ అయిన సీమోన్. ఆ సీమోన్కి జీసస్ ఏం పెట్టాడంటే పేతురు అనే పేరు పెట్టాడు. దానికి అర్థం ఏంటంటే రాయి. పేతురు అనే పేరుకి అర్థం ఏంటంటే రాయి. ఈ పేరు ఎవరు పెట్టారు పేతురు కంటే? జీసస్సే పెట్టాడు. ఆ తర్వాత మరలా జీసస్ కొంతమందిని చూసి, ఫిలిప్పు అనే వ్యక్తిని చూసి నన్ను వెంబడించు అన్నాడు.
ఆ తర్వాత మరి నతనయేలు, ఫిలిప్పు ద్వారా నతనయేలు కూడా యేసయ్య దగ్గరికి వస్తాడు. అయితే ఒకసారి ఏం జరిగిందో తెలుసా పిల్లలు? ఫిలిప్పు నతనయేల్ని జీసస్ దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నాడు. అయితే జీసస్ దగ్గరికి రాకముందు నతనయేలు ఎక్కడున్నాడంటే ఒక అంజూరపు చెట్టు కింద ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఒక అంజూరపు చెట్టు. అయితే అంజూరపు చెట్టు దగ్గర నుంచి మళ్ళీ జీసస్ దగ్గరికి ఫిలిప్పు నతనయేలు కలిసి వస్తున్నారు. అయితే అప్పుడు ఫిలిప్ వచ్చి మరి అతని పేరేంటో చెప్పాలి కదా, యేసయ్య ఈయన పలాని నతనయేలు అని చెప్పాలి కదా, ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, అతని గురించి పరిచయం చేయాలి కదా. అయితే ఫిలిప్పు చెప్పకముందే జీసస్ ఏమన్నాడో తెలుసా? మరి నతనయేలు అక్కడ అంజూరపు చెట్టు దగ్గర ఉన్నప్పుడే నేను నతనయేలుని చూశానని చెప్పాడు. ఫిలిప్ ఆశ్చర్యపోయాడు, నతనయేలు ఆశ్చర్యపోయాడు. అరే, నేను ఆ అంజూరపు చెట్టు దగ్గర నిలబడ్డాను, కరెక్టే, ఈ విషయం యేసయ్యకి ఎలా తెలిసింది? యేసయ్య ఏమైనా వచ్చి చూశారా? యేసయ్యకి ఎలా తెలుసని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంటే మనం ఎక్కడున్నా, మనం ఏ పని చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా, మనం ఎక్కడున్నా కూడా జీసస్ ఏం చేస్తారు? మనందరినీ కూడా చూస్తూ ఉంటారు. పలానా పాప ఏం చేస్తుంది, పలానా బెరాకచ్చ సండే స్కూల్ పిల్లలు ఏం చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారా, లేకపోతే నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారని యేసయ్య చూస్తూనే ఉంటారు. మనం ప్రార్థన చేసుకుంటున్నామా లేదా మనం బైబిల్ చదువుకుంటున్నామా లేదా, మరి భయభక్తులు కలిగి ఉంటున్నామా లేదా, లేకపోతే మన బెరాక VBS మరి చూస్తున్నామా లేదా ఆన్లైన్లో అని. అఫ్కోర్స్ మేము టీచర్స్గా మేము చూడకపోయినా, మా చర్చిలో పాస్టర్గా చూడకపోయినా, మరి చర్చ్ మెంబర్స్ చూడకపోయినా, ఒకవేళ మీ పేరెంట్స్ చూడకపోయినా, కానీ ఎవరు చూస్తారు? జీసస్ చూస్తారు. మన ఈ లెసన్లో దేవుడు ఎవరిని చూశాడు? నతనయేల్ని. ఎక్కడున్నాడు అప్పుడు యేసయ్య? తను చూసినప్పుడు అంజూరపు చెట్టు కింద ఉన్నాడు. ఇట్లా మొదటేమో ఆంద్రియ యేసయ్యని వెంబడించాడు, రెండోదిగా పేతురు వెంబడించాడు, మరి సీమోన్ అనే పేతురు. తర్వాత ఫిలిప్పు వెంబడించాడు, నతనయేలు వెంబడించాడు. ఇట్లా యేసయ్యకి కొంతమంది శిష్యులు ఆయన వెంబడించారు. ఎంతమంది శిష్యులు గుర్తుందా మీకు? ఎప్పుడన్నా విన్నారా? యేసయ్యకి ఎంతమంది శిష్యులు? 5 కదా? 5 కాదా? ఎంతమంది? 10 మందా? 10 మందే కదా? కాదా? ఎంతమంది? ఎవరో చెప్తున్నారు, నాకు వినిపించట్లేదు కానీ మీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతుంది. ఎంతమంది అంటే 12 మంది శిష్యులు. జీసస్ ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు? 12 మందిని. ఇప్పుడు మనం ఎన్ని పేర్లు విన్నాం మన లెసన్లో? 4 పేర్లు కదా. ఒకసారి ఆ 12 మంది శిష్యులు ఏంటో నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. సీమోను, మరొక పేరు ఏంటంటే పేతురు, రెండవదిగా ఆంద్రేయ, మూడవదిగా యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమ, యాకోబు, సీమోను, యూద, ఆయన అప్పగించిన యూద ఇస్కరియోతు. ఎంతమంది? ఇప్పుడు ఎంతమంది కౌంట్ చేశారా? మళ్ళీ ఒకసారి కౌంట్ చేయండి, నేను చెప్తూ ఉంటాను. సీమోను పేతురు, నెక్స్ట్ ఆంద్రేయ, నెక్స్ట్ యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమ, యాకోబు, సీమోను, యూద. అయిపోయారు కదా? అయిపోలేదా? ఇంకొకళ్ళు ఉన్నారు. ఎవరంటే యేసయ్యను అప్పగించిన యూద ఇస్కరియోతు. మరి జీసస్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ 12 మందిని వెంట పెట్టుకొని వెళ్ళేవాడు. ఏ ఊరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ సువార్త చెప్పడానికి వెళ్ళినా జీసస్ ఎప్పుడు కూడా ఖాళీగా అస్సలు ఉండేవారు కాదు. నైట్ అయితేనేమో ప్రేయర్ చేయడానికి అరణ్యానికి, కొండకు వెళ్ళిపోయేవారు. పగలేమో ఆ గ్రామం తిరుగుతూ, మరి ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, ఎవరైతే బాగోని పరిస్థితుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో, శోధనలో, మరి ఎవరికైతే నడుము వంగిపోయిందో, ఎవరైతే గురుటి వాళ్ళు ఉన్నారో, కుంటి వాళ్ళు ఉన్నారో, మరి మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు, వీరందరినీ ఏం చేసేవాడంటే జీసస్ స్వస్థపరిచేవాడు అనమాట. ఎందుకు? మరి ఆ గ్రామం తిరుగుతూ, మరి ఈ 12 మంది శిష్యులు కూడా యేసయ్యతో పాటు ఆయన వెంట వెళ్ళేవాడు. మరి ఈ 12 మందితో కూడా జీసస్ చాలా మంచి ఫ్రెండ్షిప్ చేశాడు. మరి ఎక్కడికి వెళ్ళినా వీళ్ళని తీసుకెళ్ళేవాడు. ముఖ్యంగా ప్రార్థన చేసేటప్పుడు కూడా వీళ్ళని తీసుకెళ్ళేవాడు. మరి ఆయన ఎక్కడికి వెళ్ళినా వీళ్ళతో చాలా స్నేహంగా ఉండేవాడు. మరి ఆ 12 మందిని కూడా సమానంగా ప్రేమించాడు. మరి ఇంతగా ఆయన స్నేహం చేశాడు. జీసస్కి ఎత్తుగున్న వ్యక్తిని, పొట్టి
లేకపోతే బీదవాడని, లేకపోతే బలమైన వాడని, లేకపోతే మరి సన్నగా ఉండేవాడని, తెల్లగా ఉండేవాడని, నల్లగా ఉండేవాడని, ఇట్లా ఏ భేదమో కూడా జీసస్కి లేదు. అందరినీ సమానంగా ప్రేమించేవాడు జీసస్. అందరితో స్నేహంగా ఉండేవాడు. మరి ఒకసారి ఏమైందంటే పాపాత్మురాలైన స్త్రీ వస్తే అందరూ కూడా ఆమెని రాళ్లతో కొట్టాలని పెద్ద పెద్ద రాళ్ళు పట్టుకొని రెడీగా ఉన్నారు ఆయన. కానీ జీసస్ ఏమన్నాడో తెలుసా? అందరేమో ఆమెని అసహ్యించుకుంటుంటే జీసస్ ఏమో అమ్మా అని పిలుస్తాడు. అంటే జీసస్ అందరినీ ప్రేమించేవాడు, అందరితో ప్రేమగా ఉండేవాడు, మరి ముఖ్యంగా అందరితో ఫ్రెండ్షిప్ చేసేవాడు. ఓకే, మనకి బెస్ట్ ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్ ఎవరంటే అందరికన్నా మన పేరెంట్స్ కన్నా, మన బెస్ట్ ఫ్రెండ్స్ కన్నా, మన స్కూల్ ఫ్రెండ్స్, చర్చ్ ఫ్రెండ్స్, సండే స్కూల్ ఫ్రెండ్స్, లేకపోతే మన నైబర్స్, మన ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్, వీళ్ళందరికన్నా మన బెస్ట్ గుడ్ ఫ్రెండ్ ఎవరంటే మొట్టమొదటిగా జీసస్ మన ఫస్ట్ ఫ్రెండ్గా మనం ఉంటే దేవుడు మనల్ని కూడా అలానే ప్రేమిస్తాడు. ఆయన ద్వేషించేవాడు కాదు, ఆయన మనల్ని ప్రేమించేవాడు. మరి ఆయన ఎవరిని ద్వేషించడు. ఒకవేళ మనం అల్లరి చేసామనుకోండి, తప్పు చేసామనుకోండి, మన ఫ్రెండ్స్ మనల్ని కొడతారు, ఒక్కోసారి మనల్ని గద్దిస్తారు, నువ్వు నాతో మాట్లాడుకు అంటారు. కానీ జీసస్ మనల్ని ప్రేమించేవాడు కనుక, మనం తప్పులు చేసినా కూడా మనల్ని క్షమించేవాడు కనుక మన బెస్ట్ ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్ ఎవరంటే మొట్టమొదటిగా జీసస్. ఆ తర్వాతే మన పేరెంట్స్ అయినా, మన ఇంట్లో వాళ్ళైనా, మన సిబ్లింగ్స్ అయినా, మన అక్క చెల్లెళ్ళైనా, లేదా మన చర్చ్ ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా ఎవరి తర్వాత అంటే మొదట జీసస్ తర్వాతే. యేసయ్య మనకి ఎలా ఉండాలనుకుంటున్నాడు? మంచి ఫ్రెండ్గా, అంటే మంచి స్నేహితుడుగా, గుడ్ ఫ్రెండ్గా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఓకే, ఎంతమంది యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేస్తారు? అదే మన చర్చిలో అయితే అందరూ నేనక్క అని చేతులు ఇచ్చేసేవాళ్ళు. కానీ మీరు కూడా ఆన్లైన్లో వింటున్నప్పటికీ మీరు కూడా యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేస్తారని నమ్ముతున్నాను, చెయ్యాలి కూడా. అయితే మరి ఈ సమయంలో మరి యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, తనను వెంబడించమని, తన స్నేహితులై ఉండమని యేసు అందరినీ పిలుస్తున్నాడంట. ఆయన సంపూర్ణుడైన స్నేహితుడు, అందరినీ కూడా తనతో ఫ్రెండ్షిప్ చేయమని యేసు ఇష్టపడుతున్నాడు. మరి అందరినీ కూడా తనతో ఫ్రెండ్షిప్ చేయాలని ఆశపడుతున్నాడు. కానీ చాలామంది ఏం చేస్తారంటే జీసస్తో ఫ్రెండ్షిప్ చేయరు, బ్యాడ్ ఫ్రెండ్స్తో, మరి సైతాన్తో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. కానీ మనం చేయవలసింది ఎవరితో ఫ్రెండ్షిప్? జీసస్తో చేయాలి. ఎందుకంటే ఆయన మనకు స్నేహితుడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక. ఆయన మన సాంగ్ విన్నాం కదా, ఇప్పుడు అక్క వాళ్ళు పాడారు కదా, ఆయన మనల్ని ప్రేమించరు, మనం ఆయన్ని ప్రేమించరా, ఆయనే మనల్ని ప్రేమించాడు. మనం ఆయన్ని ఏర్పరచుకోలేదు, కానీ దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడంట. సాంగ్ విన్నాం కదా, అలాగే దేవుడు మనల్ని ప్రేమించాడు, మనల్ని తన ఫ్రెండ్స్గా చేసుకున్నాడు. మనం కూడా ఆయన ఫ్రెండ్స్గా ఉండాలి. మరి ఇప్పుడు మీరు చాలామంది మీ ఫ్రెండ్స్తో కలవకపోయినా, స్కూల్ ఫ్రెండ్స్ కానీ, చర్చ్ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళతో కలవకపోయినా ఎలా కలుస్తారు? ఫోన్లో కలుస్తారు కదా. హలో రా, బాయ్ రా, బాగున్నావురా, ఏం చేస్తున్నావురా, లాక్డౌన్లో ఏం చేస్తున్నావురా, వీడియోస్ చూస్తున్నావా, అవి చూస్తున్నావా, ఇవి చూస్తున్నావా అని మాట్లాడుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్తో. లేకపోతే ఇప్పుడు వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది, హాయ్ ఎలా ఉన్నామని ఎంచక్క వాళ్ళ ఫోటో చూసుకొని మాట్లాడుతూ ఉంటారు కదా. అలాగే మీ ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతారో అంతకన్నా ముఖ్యంగా మనం రోజు ఎవరితో మాట్లాడాలంటే మన రియల్ ఫ్రెండ్, ట్రూ ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్ అయిన జీసస్తో రోజు మాట్లాడాలి. ఓకేనా? జీసస్ మనతో మాట్లాడతాడు. ఎలా? వాక్యము ద్వారా. వాక్యాన్ని ఎప్పుడైతే చదువుతామో జీసస్ మనతో మాట్లాడతాడు. మనం ఆయనతో ఎలా మాట్లాడతాం? ప్రేయర్ చేయడం ద్వారా. ఎప్పుడైతే మనం ఆయనకు ప్రేయర్ చేస్తామో దేవుడు మరి మన ప్రార్థన వింటాడు, మనం ఆయనతో మాట్లాడేది ఆయన వింటాడు. అలాగే ఎప్పుడైతే మనం వాక్యం చదువుతామో దేవుడు మనతో మాట్లాడతాడు. ఇలా మనకి ఆయనకి ఉన్న ఫ్రెండ్షిప్ని మనం కొనసాగించాలన్నమాట. ఓకేనా పిల్లలు? ఓకే, ఈరోజు మరి మన లెసన్లో కొన్ని క్వశ్చన్స్ రాస్తాను. అంతకన్నా ముందుగా ఈరోజు మన మెమరీ వర్స్ ఒకసారి నేర్చేసుకుందామే. ఏంటంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 12, గాస్పల్ జాన్ 15th chapter 12th verse. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమింపవలననుటే నా ఆజ్ఞ. ఇది మన మెమరీ వర్స్. చాలా చిన్నది కదా,
చిన్నగా ఉంది కదా, మీకు చిన్నవి అంటే ఇష్టం కదా, మరి చిన్నది నేర్చేసుకుందాం. నిన్న మెమరీ వర్స్ నేర్చుకున్నారా? మరి నేర్చుకొని గ్రూప్లో పెట్టండి మెమరీ వర్స్, అలాగే వాళ్ళతో కూడా నేర్చుకోండి. నిన్న ఎన్ని టైమ్స్ రాయమని చెప్పాం? 7 టైమ్స్ కదా. ఇవాళ 5 టైమ్స్ రాయండి. 5 టైమ్స్ రాసి గ్రూప్లో సెండ్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, యోహాను సువార్త 15:12. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించవలనటయే నా ఆజ్ఞ. మరి దేవుడు ఎందుకు మనల్ని ప్రేమిస్తున్నాడు? ఆయన ఫ్రెండ్స్గా మనం ఉన్నాం కాబట్టి ఈ జీసస్ మనల్ని ప్రేమిస్తున్నాడు. అలాగే మనం కూడా ఏం చేయాలి? మన పొరుగు వాళ్ళని, మన ఫ్రెండ్స్ని కూడా ప్రేమించాలి. మొదట ఎవరిని ప్రేమించాలి? జీసస్ని ప్రేమించాలి. ఆ తర్వాత మనం కూడా ఒకరిని ఒకడం ప్రేమించుకోవాలి. అలాగే ఈరోజు మన క్వశ్చన్స్ త్వరగా మరి నోట్బుక్, పెన్సిల్ రెడీగా పెట్టుకొని క్వశ్చన్స్ రాసేసుకోండి. మరి ఈ ఆన్సర్స్ అన్నీ కూడా గ్రూప్లో సెండ్ చేయండి. ఈ లెసన్ ప్రకారం యేసు మనకు ఏమవుతాడు? మనం విన్నాం కదా ఈరోజు లెసన్, మన టాపిక్ ఏంటో కూడా విన్నాం కదా. ఈ లెసన్ ప్రకారం జీసస్ మనకి ఏమవుతాడు? ఎనిమీ అవుతాడా? ఏమవుతాడో రాయండి. ఆయన అలాగే మొదట యేసును ఎవరు వెంబడించారు? చెప్పాను కదా నేను ఇందాక, శిష్యుల పేర్లలో మొదట ఎవరు యేసయ్యని వెంబడించారు, ఆయన పేరేంటో రాయండి. నెక్స్ట్ 3rd క్వశ్చన్, పేతురు అనే మాటకు అర్థం ఏమిటో మీరు రాయాలి. ఓకేనా? పేతురు కూడా ఒక శిష్యుడే కదా, ఆయన మాటకు అర్థం ఏంటో రాయండి. నెక్స్ట్, అంజూరపు చెట్టు కింద ఎవరిని చూశానని దేవుడు చెప్పాడు? అంజూరపు చెట్టు కింద నేను అతని ముందే అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే చూశానని జీసస్ చెప్పాడు. ఎవరి గురించి చెప్పాడు? ఏ శిష్యుని గురించి చెప్పాడు? ఓకేనా? నెక్స్ట్ 5th క్వశ్చన్, లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చినట్టున్నాం ఈ క్వశ్చన్. యేసయ్య శిష్యులు ఎంతమందో వాళ్ళ పేర్లు రాయాలి. ఎంతమంది వాళ్ళ పేర్లు? ఓకేనా? 10 మంది కదా. ఓకే, 10 మంది పేర్లు రాసేయండి. నెక్స్ట్ క్వశ్చన్స్ అన్నీ విన్నారా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈ లెసన్, మనం విన్న ఈ లెసన్ ప్రకారం యేసు మనకు ఏమవుతాడో రాయండి. నెక్స్ట్, మొదట యేసయ్యను వెంబడించింది ఎవరు? అతని పేరేంటో రాయండి. పేతురు అనే మాటకు అర్థం ఏమిటో మీరు రాయాలి. 4th క్వశ్చన్ వచ్చేసరికి అంజూరపు చెట్టు కింద యేసయ్య ఎవరిని చూశానని చెప్పాడు. 5th క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్, యేసయ్య శిష్యులు ఎంతమంది, వాళ్ళ పేర్లు ఏమేమిటో కూడా రాయాలి. నేను ఇప్పుడు చెప్పాను కదా వాళ్ళ పేర్లు. ఓకేనా? బాగుంది కదా ఈరోజు లెసన్. జీసస్ ఏంటి మనకి? నేను చెప్తే మళ్ళీ ఆన్సర్ చెప్పేసినట్టు అయిపోద్ది. నేను ఆల్రెడీ లెసన్స్లో చెప్పాను కదా. ఓకే, బాగుందా లెసన్ ఇవాళ? ఓకే, త్వరగా మెమరీ వర్స్ నేర్చేసుకోండి. అలాగే క్వశ్చన్స్కి ఆన్సర్ రాయండి. అలాగే మెమరీ వర్స్ ఎన్నిసార్లు రాయమన్నాను? 5 టైమ్స్. ఓకే, రాసేసేయండి. ఓకేనా? ఓకే పిల్లలు, మరి బాయ్. మరి ఓకే పిల్లలు, సాంగ్స్ అయిపోయింది, న్యూ సాంగ్స్ అయిపోయినాయి, లెసన్ అయిపోయింది, మెమరీ వర్స్ అయిపోయింది. ఇంకా క్లోజ్ చేసుకుందాము మరి VBS 2nd డే. మీకు అర్థమైపోయింది, ఎందుకంటే వెనక కటన్ చూసేసి మీరు చాలా తెలివైన వాళ్ళు కదా, మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు, మీకు తెలిసిపోయింది. నెక్స్ట్ ఏంటి? పప్పెట్ షో చూసేద్దామా మరి? నేను ఎవరెవరు వచ్చారు గుర్తుందా వాళ్ళ పేర్లు? చుట్కీ మింటూ కదా. సరే, ఈరోజు మన పప్పెట్ షోకి ఎవరెవరు వస్తారో, మనకి ఏం చెప్తారో, మనల్ని నవ్విస్తారేమో చూసేద్దామా? ఓకే, ఎంతమంది రెడీగా ఉన్నారు? ఆర్ యూ రెడీ? ఓ ఎస్. ఇంతకుముందు మీరు మన VBSలో వచ్చినప్పుడు ఓ ఎస్ అని పక్కన గుద్దేవాళ్ళు కదా. ఎంతమంది గుద్దారా? అలా చేయకూడదమ్మా. ఓ ఎస్. ఓకేనా? నేనైతే రెడీగా ఉన్నా, మీరు కూడా రెడీగా ఉన్నారనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు పప్పెట్ షో చూసేద్దాం. అమ్మయ్యా, ఈరోజు త్వరగా VBSకి వెళ్ళిపోతాను.
నిన్న చాలా బాగా పాటలు, యాక్షన్ సాంగ్స్, కంఠస్థ వాక్యం నేర్చుకున్నాను. ఈరోజు కంఠస్థ వాక్యం అడిగితే నేనే ఫస్ట్ చెప్తా. అవును, మింటూ కూడా నాతో వస్తా అన్నాడు కదా. మింటూ మింటూ హాయ్ చుట్కీ, ఏంటి ఎంత స్పెషల్గా రెడీ అయ్యావు? మాస్క్ పెట్టావేంటి? ఎక్కడికి వెళ్తున్నావు? నిన్న VBSలో మాకు మాస్క్ పెట్టుకోమని, శానిటైజర్ యూజ్ చేయమని చెప్పారు. అందుకే నేను మాస్క్ పెట్టుకొని శానిటైజర్ తీసుకొని వెళ్తున్నాను. అవునా? నువ్వు కూడా నాతో వస్తా అన్నావు కదా VBSకి. అవును కదా, వెళ్తానని చెప్పా కదా, మర్చిపోయినా. అయినా ఇంట్లో కరెంటు లేదు, టైంపాస్ కాదు. VBSకి వెళ్ళాలన్నా టైంపాస్ చేద్దాం. డోరేమాన్ కూడా రాదు ఇంట్లో. సరే సరే చుట్కీ, వెళ్దాం పదా. అవును, నాకు మధ్యలో ఆకలి వేస్తే ఏం పెడతారు? మనకి VBSలో మధ్యలో ఆకలేస్తే స్నాక్స్ కూడా పెడతారు. అవునా? ఎంత టైం పడుతుంది? 1 hour పడుతుంది. అమ్మో, 1 అవరా? సర్లే పద వెళ్దాము. అయ్యో, అట్లెలా వస్తావు? మాస్క్ పెట్టుకొనిరా. అమ్మో, నేను చాలా శక్తిమంతుడిని. నాకు కరోనా కాదు కదా, నేనేమి రాదు. ఇంకా నేను హల్క్ లాంటి వాడిని, నాకేమీ రాదు. నేను మంచిగా ఉంటాను. ఇమ్యూనిటీ కూడా నాకు చాలా మంచిగా ఉంది. ఏం రాదులే, వెళ్దాం పద. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మాస్క్ పెట్టుకోను. సరే పద వెళ్దాం. ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ ఆంటీ. ప్రైజ్ లా చుట్కీ, బాగున్నావా? నేను చాలా బాగున్నాను ఆంటీ. అవునా? ఓకే, వెరీ గుడ్. మాస్క్ పెట్టుకొని చక్కగా వచ్చావు చుట్కీ. అవునా ఆంటీ? నమస్తే పాస్టర్, సారీ ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ ఆంటీ. వెరీ గుడ్ మింటూ. నమస్తే అనకూడదు, ప్రైజ్ రాడ్ అనాలి. ఓకే, ఫస్ట్ తప్పు చేసిన తర్వాత కరెక్ట్గా మాట్లాడావు. వెరీ గుడ్ మింటూ. కానీ నువ్వేంటి మాస్క్ లేకుండా వచ్చావు? నేను చాలా ఇమ్యూనిటీ ఉంది నాకు, అందుకే నాకు ఏ కరోనా కాదు కదా, ఏది రాదు. అవునా? అది కాదు మింటూ, మాస్క్ పెట్టుకొని రావాలి, చిన్నపిల్లలు కదా. చూడు చుట్కీ, చూడు ఎంత చక్కగా మాస్క్ పెట్టుకొని వచ్చిందో. నేను ఎక్కడికి వెళ్ళినా మాస్క్ పెట్టుకోను, నాది చాలా ఇమ్యూనిటీ ఉంది. మీకు కావాలా కొంచెం? నాకా? నీ ఇమ్యూనిటీ ఇస్తావా? నాకు చాలా జీసస్ ఇచ్చాడులే, నాకు వద్దులే అమ్మా. ముందు నీ ఇమ్యూనిటీని నువ్వు కాపాడుకో మాస్క్ పెట్టుకొని. మీ చర్చ్లో ఏంటా ఆంటీ అందరూ మాస్క్ పెట్టుకొని ఉన్నారు, ఇంకా గ్యాప్ ఉంది. అవును, అందరూ చక్కగా మాస్క్ పెట్టుకొని వచ్చేసారు. చుట్కీ, వాళ్ళ పేర్లేంటి? నీ ఫ్రెండ్సా వాళ్ళు? క్యూటీ బన్నీ. క్యూటీ బన్నీనా? అవునా ఆంటీ? ఓకే ఓకే, చక్కగా వాళ్ళు కూడా మాస్క్ పెట్టుకొని వచ్చారు. చూసారా పిల్లలు, మీరు చూస్తున్నారా? వీళ్ళు కూడా మాస్క్ పెట్టుకొని సండే స్కూల్కి వచ్చారు. మరి మింటూనే మాస్క్ పెట్టుకోకుండా వచ్చాడు, బ్యాడ్ బాయ్. ఓకే చుట్కీ, నేనేం నేర్చుకున్నావు నువ్వు VBSలో? నేను కంఠత వాక్యం నేర్చుకున్నాను ఆంటీ. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. లూకా 2:11. వెరీ గుడ్. పిల్లలందరూ మీరందరూ క్లాప్స్ కొట్టాలి. చక్కగా చెప్పేసింది కదా చుట్కీ, మెమరీ వర్స్ అలా చెప్పాలి. మీరు కూడా అలా నేర్చుకోవాలి. వెరీ గుడ్, వెల్ డన్ చుట్కీ. ఏంటి చుట్కీ, ఎంత మంచిగా నేర్చుకున్నావు? నువ్వు కూడా రోజు VBSకి వస్తే నాలాగే నేర్చుకోవచ్చు. అవునా? అవును, స్నాక్స్ ఎప్పుడు పెడతారు? నాకు ఆకలి అవుతుంది. వీడెక్కడ వింటురా నాయన, అప్పుడే స్నాక్స్ అన్నాడు, వచ్చాడో లేదో. ఎప్పుడు వీడికి ఇదే పిచ్చి అనుకుంటా. స్నాక్స్ అంట స్నాక్స్. ఒక మెమరీ వర్స్ నేర్చుకోలేదు, ఒక సాంగ్ నేర్చుకోలేదు, ఏం నేర్చుకోలేదు. ఎంచక్క చుట్కీ చూడండి ఎంత బాగా మెమరీ వర్స్ చెప్పిందో. మింటూ కూడా మాస్క్ లేదు, ఏం లేదు, వీడికంట స్నాక్స్ కావాలంట. చుట్కీ, ఇంకెంత టైం మనకు ఉంది? అబ్బా,
ఇప్పుడేమో స్నాక్స్ అన్నాడు, మళ్ళనేమో టైం అడుగుతున్నాడు. వీడు ఎప్పుడు వెళ్ళిపోయి డోరా మ్యాన్ చూడాలా, పిల్లలతో ఆడాలా, ఇదే వచ్చాడో లేదో అప్పుడే తిండి మొదలుపెట్టాడు. మళ్ళీ వెళ్ళిపోవాలని చూస్తున్నాడు. వాడు ఫ్రెండ్స్ ఎదురు చూస్తున్నారేమో పాపం ఇంటి దగ్గర. హే, కరెంట్ వచ్చింది, మంచిగా డోరేమాన్ వస్తుంది, ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోవాలి. చుట్కీకి ఏమైనా చెప్పేసి వెళ్ళిపోదామా? అబ్బాబ్బాబ్బా, ఫస్ట్ ఏమో తిండన్నాడు, తర్వాత ఇప్పుడు వెళ్దాం అన్నాడు, ఇప్పుడేమో డోరా మ్యాన్ అంట. జీసస్ విని మార్చండి జీసస్ ఈ వింటూని. పాస్టర్ ఆంటీ, మనం ఇంకా యాక్షన్ సాంగ్సే వేయలేదు. అవును. నాకు డాన్స్ వేయాలని ఉంది. అవునా, ఓకే. వింటూ నువ్వు కూడా వేస్తావా డ్యాన్స్? నేను చాలా మంచిగా డ్యాన్స్ వేస్తాను, మీకు తెలుసా పాస్టర్ ఆంటీ? అవునా, సరే ఈరోజు నువ్వు బాగా డ్యాన్స్ వేస్తే నీకు వెళ్ళేటప్పుడు బోల్డెడ్ స్నాక్స్ ఇస్తామన్నమాట. మా పిల్లలకు కూడా అంతే, VBSలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, బాగా మెమరీ వర్స్ చెప్పిన వాళ్ళకి భలే భలే చాక్లెట్స్ ఇస్తాం, తెలుసా నీకు? అయితే రేపటి నుండి స్నాక్స్ కోసం నేను ఫస్ట్ వస్తా పాస్టర్ ఆంటీ. వెరీ గుడ్ మింటూ. కానీ ఇలా సనగమాకి ఎప్పుడు అయిపోద్ది అది ఇదని సనగమాకు మాకు తలనొప్పి తెచ్చిపెట్టబాకు మింటూ. పక్కా స్నాక్స్ పెడతారు కదా ఆంటీ? అబ్బా, మళ్ళా స్నాక్స్ అంటున్నాడేంట్రా బాబు. స్నాక్స్ అని పట్టుకున్నాడు. ఇస్తాం మింటూ నీకు కూడా స్నాక్స్. వెళ్ళేటప్పుడు ఇస్తారా, స్టార్టింగ్లో అబ్బా. ఇస్తారా? ఇప్పుడే కదా మింటూ నువ్వు వచ్చింది, అప్పుడే స్నాక్స్ అని పట్టుకున్నావు. అబ్బా, ఇప్పుడు తెస్తా ఉండు, ఒక్క నిమిషం ఆగు, తెస్తాలే. 2 ప్యాకెట్స్ తీసుకురండి ఆంటీ, ఆకలి బాగైతుంది. తెస్తున్నా అని చెప్పినా కూడా వదలట్లేదురా నాయన. తెస్తాను. సరే ఆంటీ, థ్యాంక్ యూ. అమ్మ, వదిలేసావా? అమ్మ, ఇప్పుడు చుట్కీ, ఇప్పుడు మనం డ్యాన్స్ వేద్దామా? వేద్దాం ఆంటీ, దానికోసమే వెయిట్ చేస్తున్నాను నేను. అవునా, నువ్వు వెరీ గుడ్ గర్ల్ చుట్కీ. వీడు ఉన్నాడు ఎందుకు పొద్దుగా స్నాక్స్ అంటూ ఉంటాడు. ఓకే, నేను సాంగ్ పెడతానే. ఓకే, వేద్దామా? మింటూ డ్యాన్స్ వేస్తావా? వేస్తాను ఆంటీ, మీరు చూడండి ఎట్లా వేస్తాను. ఓకే, ఇప్పుడు నేను సాంగ్స్ పెట్టేస్తున్నా, మీరు మంచిగా చక్కగా వేయాలి. అప్పుడు నువ్వు బాగా వేస్తే ఇప్పుడే నేను తీసుకొచ్చేస్తాను నీకు స్నాక్స్. సరే ఆంటీ, థ్యాంక్ యూ. ఓకే, నేను పెడుతున్నాను సాంగ్. చూసావా మింటూ, నువ్వు స్నాక్స్ అనేసరికి ఇక్కడ సాంగ్ కూడా లేట్ అవుతుంది. ఓకే, పెట్టేస్తున్నాను. నువ్వు ఎంత తొందరపడుతున్నావో స్నాక్స్ కోసం అంత లేట్ అవుతుంది. ఓకే, నేను పెట్టేస్తున్నాను సాంగ్స్. నన్ను చూసి కాదు, అక్క వాళ్ళని చూసేయి. ఇంకెంతసేపు పెడతాడు చుట్కీ పాట? అయిపోతుందిలే మింటూ. అమ్మయ్య ఆంటీ, సాంగ్ చేసా కదా, నాకు బాగా ఆకలి అవుతుంది, ఇంకొక ప్యాకెట్ తెప్పియరా ప్లీజ్? సాంగ్ చేస్తున్నావో లేదో పక్క నుంచి గొనుగుతూనే ఉన్నావుగా, ఇంకెంతసేపు అని. వీళ్ళేమో చుట్కీ తన ఫ్రెండ్స్ అందరూ, మా చర్చిలో పిల్లలందరేమో చక్కగా డాన్స్ చేస్తున్నారు. అమ్మ, కరెంట్ వచ్చింది, తొందరగా ఇంటికి వెళ్ళాలి, ఆంటీ దగ్గర నుండి ఎట్లాగైనా తప్పించుకోవాలి.
ఆంటీ ఆకలి అవుతుంది ఆంటీ, స్నాక్స్ పెట్టండి ఆంటీ. అబ్బా ఇట్లాంటి వాళ్ళు కనుక మన VBSకి వస్తే మనం అయిపోవటమే. ఓకే, తెస్తున్నా ఉండు నీ కొరకు బిస్కెట్, ఒక్క నిమిషం. ఆంటీ నా కోసం ఇన్ని బిస్కెట్ ప్యాకెట్ తెచ్చారా ఆంటీ? చూసావా నాయన అప్పుడే? అబ్బా ఎప్పుడు ఈ తిండి గోలే నీకు మింటూ. ఓకే, నేను ఇప్పుడు అందరికీ మీరు బాగా చేశారు కాబట్టి అందరికీ బిస్కెట్స్ ఇస్తానే. ఫస్ట్ ఏంటి అప్పుడే వచ్చేస్తున్నావు? ఆగు, ఇస్తాను. ఫస్ట్ చుట్కీకి ఇస్తా, ఎందుకంటే తను చాలా ఫ్రెండ్స్ని తీసుకొచ్చింది కదా. ఓకే చుట్కీ. థ్యాంక్ యూ ఆంటీ. ఓకే, నెక్స్ట్ ఎవరికి ఇస్తానంటే అరే అలా వచ్చేస్తున్నావు ఇక్కడికి, ఆపు కాసేపు. ఇప్పుడు అరే అమ్మో, పక్కన వాడి దగ్గర లాగేసుకుంటావు అనుకుంటా మింటూ నువ్వు. నాకు ఇవ్వలేదేంటో ఆంటీ? నీకు స్పెషల్గా పెద్దది ఇద్దామని, నీకు అందుకే లేట్ చేస్తున్నా. ముందు వాళ్ళకి ఇచ్చేసి నెక్స్ట్. అయ్య బాబోయ్, ఈ మింటూ రోజు వస్తే మనకి చాలా కష్టాలు. ఇదిగో మింటూ, నీకు పెద్దది ఇస్తున్నానే, నీకు ఆకలి ఎక్కువ కదా అందుకని పెద్దది ఇస్తున్నా, తీసుకో. థ్యాంక్ యూ ఆంటీ. ఓకే, మరి బిస్కెట్ తీసుకున్నావు కదా, నీకు కావాల్సింది స్నాక్సే కదా, నువ్వు వచ్చింది స్నాక్స్ కోసమే కదా. రేపు కూడా వస్తావా? రేపు ఏం పెట్టారో చెప్పండి ఆంటీ, అప్పుడు వస్తాను. అంటే రేపు కూడా తిండి కోసమే వస్తావా మింటూ? అంటే 1 అవర్ కూర్చోవాలంటీ, ఆకలి వేస్తుంది కదా. ఓ, ఇంటి దగ్గర ఏం తిని రావట్లేదా? మీ మమ్మీ బ్రేక్ఫాస్ట్ పెట్టట్లేదా? నేను గంటకి తినేస్తానని చెప్పి మా మమ్మీ ఏం కొనట్లేదా ఆంటీ? అబ్బా, గంటకి కావాలంట వీడికి. ఇట్లాంటి వాళ్ళే 4 వస్తే మన పని అవుట్. నీకు గంటకి కావాలా? ఓకే రా, ఏదో నీ కొరకు నీ ఒక్కడి కోసం దాచిపెట్టిస్తాలే, ఓకేనా? ఎప్పుడు ఆంటీ? రేపు ఇవాళ ఇది ఇచ్చేసాను కదా, రేపు మరలా వస్తే మరలా ఇంకా ఇద్దాం. ఆంటీ నేను కష్టపడి డ్యాన్స్ నేర్చుకొని డ్యాన్స్ చేశా కదా ఆంటీ, ఇంకొక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వన్నా ఆంటీ? తెచ్చింది 4 ప్రెసెంట్ 4 ఉన్నాయంట, 4కి 4 ఇచ్చేసాను కదా, నీకు పెద్దది ఇచ్చాను కదా. ఈ బాకీ రేపు ఇవ్వండి ఆంటీ, ఏం పర్వాలేదు. ఇచ్చిన దానికి ఇంకా సంతృప్తి పడట్లా. సరే ఇస్తాలే. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ మింటూ, సండే స్కూల్కి వచ్చిన VBSకి వచ్చినందుకు. చుట్కీ ఇంకా వెళ్దాం పదా. బిస్కెట్ ఇస్తే వెళ్ళిపోవడమేనా? ఆంటీ కరెంట్ వచ్చిందా ఆంటీ? వస్తే VBSలో ఉండే ఇంకొంచెం సేపు. అంటే ఇంట్లో డోరేమాన్ వస్తుంది, ఇందాక కరెంట్ లేదని వచ్చాను. ఇప్పుడు స్నాక్స్ పెట్టారు కదా, రోజు వచ్చి స్నాక్స్ తీసుకొని వెళ్ళిపోతాను డోరేమాన్ టైం కల్లా. ఓహో, నువ్వు వచ్చింది స్నాక్స్ కోసమా? మీ అమ్మ ఇంట్లో ఏం కొనట్లేదని స్నాక్స్ కోసం వచ్చావా? అంటే డోరేమాన్ చూసేటప్పుడు తినాలనిపిస్తుందా ఆంటీ, అందుకు తింటూ డోరేమాన్ చూస్తాను ఆంటీ. వీడికి స్నాక్స్ డోరేమాన్ ఇదే పని అనుకుంటా. ఓకే, మరి రేపు వస్తావు కదా నువ్వు? వస్తాను. ఇప్పుడే చెప్పండి ఆంటీ, ఏం పెడతారు? అబ్బా, మరలా అడుగుతున్నాడు నాయన. కాదు, ఇప్పుడు చుట్కీ మంచిగా మెమరీ వర్స్ చెప్పింది కదా, రేపు నువ్వు ఇవాళది నిన్నటిది కలిపి 2 మెమరీ వర్స్ నేర్చుకున్నావు అనుకో, 4 ఇస్తా నీకు బిస్కెట్ ప్యాకెట్స్. అవునా? ఒక్కొక్క మెమరీ వర్స్కి 2 బిస్కెట్స్ ఇస్తా, బిస్కెట్ ప్యాకెట్స్. అప్పుడు థ్యాంక్ యూ 4 ఇస్తా. థ్యాంక్ యూ ఆంటీ. అబ్బా, ఎంత సంతోషమో. ఓకే మింటూ, మరి మెమరీ బాక్స్ నేర్చుకుని రావాలి, ఓకేనా? నీకు తెలియకపోతే చుట్కీని అడుగు, చెప్తుంది. సరే ఆంటీ. ఎంత గట్టిగా పట్టుకున్నాడో బిస్కెట్ ప్యాకెట్, అస్సలు కింద పడకుండా. ఎప్పుడు తిందామని దానికల్లే చూస్తున్నాడు. చుట్కీ వెళ్దాం పదా ఇంకా. ఓకే, మర్చిపోయా, నువ్వు మాస్క్ పెట్టుకొని వస్తేనే, మాస్క్ పెట్టుకొని రావాలి, శానిటైజ్ యూస్ చేయాలి, ఓకేనా? ఆంటీ నేను ఎవ్రీ సండే దేవునికి ప్రేయర్ చేసుకుంటా, దేవుడే నన్ను కాపాడతారు. ఎవ్రీ సండే స్కూల్ చూస్తావు తెలుసా, బినాయక చర్చ్లో. ఓకే మింటూ, వెరీ గుడ్. కానీ నువ్వు మాస్క్ పెట్టుకోవాలి, ప్రేయర్ చేసుకోవాలి, మాస్క్ కూడా పెట్టుకోవాలి, ఓకేనా? సరే ఆంటీ. వెరీ గుడ్ మింటూ. అయ్యో, ఏంటి దగ్గుతున్నావు? చుట్కీ నా దూరం వెళ్ళిపో. మింటూ ఏంటో దగ్గుతున్నాడు. ఏం లేదులేండి ఆంటీ, దగ్గొచ్చింది, దగ్గాను. ఏమో, నువ్వు మాస్క్ లేకుండా వచ్చావు, మళ్ళీ పైపించి దగ్గుతున్నావు. చుట్కీ నువ్వు దూరం వెళ్ళిపో, మింటూ దగ్గుతున్నాడు. అయ్యో ఆంటీ, నాకు చాలా
ఇమ్యూనిటీ ఉంది, నాకు ఏమి కాదు. ఏం ఇమ్యూనిటీ ఉన్నా ఏమున్నా ఇప్పుడు ఏమన్నా డాక్టర్స్ తోడే వస్తుందంట. అమ్మో ఇంకా తగ్గుతూనే ఉంది. నేను దూరం వెళ్తాను బాబు, నాకు భయం వేస్తుంది మింటుని చూస్తుంటే. థర్డ్ వేవ్ వస్తుంది అంటున్నారు, పిల్లలకి ఎఫెక్ట్ అంటున్నారు. మింటూనేమో అలా తగ్గుతున్నాడు, మాస్క్ లేదు ఏం లేదు. అయ్యో ఆంటీ, నాకు చాలా ఇమ్యూనిటీ నేను చెప్పాను కదా ఆంటీ. అయ్యో మరలా తగ్గుతున్నావు. అది అంతే ఆంటీ. దూరం వెళ్ళు చుట్టుకి దూరం వెళ్ళు. ఆంటీ ఏమో ఆంటీ, నాకు డౌట్గా ఉంది. దూరం వెళ్ళు మింటూ, దూరం వెళ్ళు. ఏంటి చుట్కి, మీ ఫ్రెండ్ని అలా చేస్తావా నువ్వు? దూరం వెళ్ళమంటావా VBSకి రమ్మని? కాదు మింటూ, నువ్వు దగ్గుతున్నావు కదా అందుకని చుట్టుకి అలా అన్నది. నువ్వు మాస్క్ కూడా పెట్టుకోవట్లేదు కదా మింటూ, దూరం వెళ్ళు అందుకే. సరే చుట్కి, రేపటి నుండి నేను VBSకి రాను. అలా ఏం కాదు మింటూ, రేపటి నుంచి నువ్వు మాస్క్ పెట్టుకొని రా VBSకి, ఏం పర్లేదు. సరే అరే పక్క స్నాక్స్ పెడతారు కదా. మరలా స్నాక్స్ అంటున్నాడ్రా బాబు. అవును, నువ్వు ఇలా దగ్గు కనుక ఎక్కువైనా, నీకు కాఫ్ కోల్డ్ వచ్చినా, ఫీవర్ వచ్చినా మాత్రం నువ్వు రావద్దు మింటూ. ఇంటి దగ్గరే ఉండాలి, సండే స్కూల్ VBSకి రావద్దు, ఓకేనా? సరే ఆంటీ. స్నాక్స్ ఇచ్చాను కదా, తీసుకొని వెళ్ళు, ఓకేనా? జాగ్రత్త, నువ్వు మాస్క్ మాత్రం పెట్టుకోవాలి. సరే ఆంటీ. ఆంటీ నాకు బాడీ పెయిన్స్, ఫీవర్, జలుబు, దగ్గులాగా ఉందంటీ. అయ్యో ఇప్పుడే దగ్గన్నది, అప్పుడే బాడీ పెయిన్స్, ఫీవర్ కూడా వచ్చేసిందా? అమ్మ బాబోయ్, ఈ సిమ్టమ్స్ అన్నీ కరోనా సిమ్టమ్సే. నువ్వు మాస్క్ పెట్టుకోలే, నీ నెగ్లిజెన్సే నీకు కరోనా తెచ్చిపెట్టింది. తప్పకుండా నువ్వు మరి రేపైతే రావద్దు అస్సలు, సరేనా మింటూ? అయితే రేపు నాన్లేని ఆంటీ స్నాక్స్ ఇంటికి పంపిస్తారా? ఇంటికా? ఏంటమ్మా, ఏం పంపించాలి నీకు? స్నాక్స్ ఆంటీ 4 ప్యాకెట్స్ ఇస్తానన్నారు కదా. 4 ప్యాకెట్సా? ఆ, అబ్బా ఇది మాత్రం గుర్తుంది, మెమరీ వర్డ్స్ గుర్తుందమ్మా. తెలీదు ఆంటీ, నేను 4 అన్నది మాత్రం గుర్తుంది కానీ మెమరీ వర్డ్స్ మాత్రం వీడికి గుర్తులేదు. అసలు ముందు నువ్వు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళి త్వరగా వెళ్ళి మంచిగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చూపించుకో. మెయిన్ నువ్వు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే మాస్క్ పెట్టుకోవాలి, ఓకేనా? ఓకే ఆంటీ. చుట్కీ, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళకు, మళ్ళీ నీకు అంటుకుంటుంది. సరే ఆంటీ. సరే, చూసారా పిల్లలు, చుట్కీ ఏమో మంచిగా మాస్క్ పెట్టుకుంది, మింటూనేమో వాడికి ఎప్పుడు తిండిపిచ్చి, అదే కాక మాస్క్ కూడా పెట్టకుండా బాగా తిరిగాడు. ఇప్పుడు ఏమైంది? జ్వరం అంట, జలుబు, దగ్గు, మరి బాడీ పెయిన్స్ అంట, మరి ఇవన్నీ కరోనా సింటమ్సే కాబట్టి వాడికి వచ్చేసినట్టుంది. కానీ మీరు మాత్రం ఆ మింటూలాగా తిరగొద్దే. అందరూ ఏం చేయాలి? మాస్క్ పెట్టుకోవాలి, శానిటైజర్ వాడాలి. ఎందుకంటే ఇప్పుడు థర్డ్ వేవ్ పిల్లలకి చాలా ఎఫెక్ట్ అంటున్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మన చుట్కీలాగా, ఓకేనా పిల్లలు? మరి మింటూలాగా ఉందామా, చుట్కీలాగా ఉందామా? మింటూలాగా అజాగ్రత్తగా ఉండొద్దే. బయట ఆడుకోవద్దు, లోపలే ఉండాలి, ఇంట్లో ఉండాలి. కావాలంటే ప్రేయర్ చేసుకోవాలి, లేకపోతే మరి యూట్యూబ్లో VBS సాంగ్స్ అవన్నీ చూడాలి, బైబిల్ చదువుకోవాలి. మరి బయటికి ఏమాత్రం వెళ్ళొద్దు. మన చుట్కీలాగా జాగ్రత్తగా ఉందాము, మింటూలాగా ఏమాత్రం మనకి నిర్లక్ష్యం వద్దు, ఓకేనా? ఓకే, మరి పప్పే షోనితో క్లోజ్ చేసుకుందాం. నచ్చిందా? ఓకే, ఈ టైంలో పాస్టర్ గారు వచ్చి మనకి ప్రేయర్ చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. 1 2 3. దేవా నీకు వందనాలు. మొదటి రోజు కృప చూపించారు, రెండో రోజు కూడా ఇంతవరకు మీరు సాయం చేశారు. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పాటలను బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి, అలాగే పప్పెంట్ షోని బట్టి కూడా మీకు వందనాలు. దీని ద్వారా బిడ్డలు నేర్చుకోవడానికి, ఆత్మీయతలు ఎదగటానికి, ముఖ్యంగా కరోనా వైరస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి మీ సన్నిధి, మీ ప్రసన్నత ఉంచండి. భయభక్తుల్లో ఎదగడానికి సాయం చేయండి. ఇంటి వద్దే ఉండి దేవా కృప చూపించబడుతున్నాం. నేను టీచర్స్ని బట్టి, వాలంటీర్స్ని బట్టి, చిన్న బిడ్డలను బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అలాగే ఆన్లైన్లో చూస్తున్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని
వారు కూడా మీ జ్ఞానం, ఆరోగ్యం, నెమ్మది, సమాధానం అనుగ్రహించమని మీకే ఘనత మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్టు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావాల్సిన మన దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు క్షమించండి. మమ్మల్ని శోధనలు తప్పించండి. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమనితనే ఉన్నావు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సమాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరిన మనందరికీ, ఆన్లైన్ చూసిన బిడ్డలకు ప్రభువు అక్కడ మనందరికీ సదాకాలం నడిపించును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు పిల్లలు. మళ్ళీ 3వ రోజుకు సిద్ధపడదాం. థ్యాంక్ యూ.